ఆవు కథ. ఆవు గోమాత. ఈరోజు మీడియాలో, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో గంతులేసే వాళ్ళకే కాదు మాత. అసలు ఆవు ప్రధానంగా రైతులకు మాత. గోమాత ఎద్దులను ఇస్తుంది, ఎద్దులతో వ్యవసాయం చేస్తాం. ఆవు పాలు ఇస్తుంది, ఆవు పేడ ఇస్తుంది, మూత్రం ఇస్తుంది. కాబట్టి ఆవుల్ని తల్లిదండ్రుల కంటే మించి చూసుకునే వాళ్ళం రైతులమే. ఈ ఈ ఈ రకంగా పెద్దగా ఆవు గురించి మాట్లాడే గో సంరక్షకులు కాదు, నిజంగా ఆవు ప్రేమికులు. ఆవుల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కటికవాడికి కషాయవాడికి ఇవ్వాలనే కోరిక మాకు ఎవరికి ఉండదు. ముసలైపోతాయి, మేపలేం, మేత లేదు, మాకే తినడానికి తిండి లేకపోతే ఆవులకి మేత పెట్టలేని మా దుస్థితిని ఎట్టర్థం చేసుకోవాలి? ఆ పరిస్థితుల్లోనే మేము వాటిని అమ్ముకునే దారుణమైనది జరుగుతూ ఉంది. మరొకటి కూడా ఏమంటే, అవి వ్యవసాయం చేయగలిగే, వ్యవసాయానికి కావాల్సిన ఎద్దులను ఇవ్వగలిగినంతకాలం వాటిని పోషించినాం. ఇంకా అవి ముసలైపోయినాయి. తక్షణమే మాకు ఏదన్నా అవసరానికి డబ్బు కావాలంటే వీటిని అమ్ముకోవడం ద్వారా తప్ప మాకు వేరే మార్గం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను పెట్టినటువంటి మీరెవరు విచారించకపోగా వాటన్నిటినీ మేము పోషించాలంటున్నారు. మేము ఒక సూచన చెప్తాము. ఈ ఆవులన్నిటినీ ముసలివి కాగానే మీరు తీసుకుపోండి మా దగ్గర నుంచి. ఒక ఆవుకి 10-15 వేలు ఇవ్వండి చాలు మాకు. మీకు ఆవు పేడ వస్తుంది, ఆవు మూత్రం వస్తుంది. ఒక్కొక్క లీటర్ ఆవు మూత్రం 500 అంటున్నారు కదా, శుభ్రంగా మీరే అమ్ముకోండి. ఆ డబ్బులన్నీ మీరే ఉంచుకోండి. మాకు 10-15 వేలు ఇవ్వండి చాలు. మీరు గో సంరక్షణాలయాలను పెట్టి వృద్ధుల్ని మేపినట్టుగానే ముసలైన ఆవులను కూడా మీరు మేపండి, మాకేం అభ్యంతరం లేదు. అప్పుడప్పుడు మేము కూడా వచ్చి గోమాతలకు పూజలు చేసుకొని పోతాం మీలాగే. ఇలాంటి పని మీరు చేయండి. ఈ పనిని కూడా ప్రభుత్వ డబ్బులతో మీరు చేయకూడదు, ముందే చెప్తున్నా. ఈ దాతలు ఉంటారు, బాగా డబ్బులున్న షావుకారులు, వాళ్ళ దగ్గర డబ్బులు ఇప్పించుకొని మీరు గో సంరక్షణాలయాలు పెట్టండి. ఆవులన్నిటినీ మీ దగ్గర తీసుకెళ్ళండి, ముసలైన వాటిని సంరక్షించండి. ప్రభుత్వం డబ్బు తీసుకునే హక్కు మీకు ఉండదు, ఎందుకంటే ఆ డబ్బు అంతా మాదే ఫైనల్గా. ఆ డబ్బును మీరు గో సంరక్షణకు పెట్టడానికి వీల్లేదు. సరే, ఆవుల్ని తినాలా తినొద్దనే తర్వాత చూద్దాం. ముందు సంరక్షించే పని మీరు చేయండి. మేము ఆవుల్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక ఆవుకి 10-15 వేల కంటే ఎక్కువ మేమేం కోరుకోం. దయచేసి ఏర్పాటు చేయమని గో సంరక్షకులందరికీ మేము మనవి చేసుకుంటా ఉన్నాం.